హాయ్ అందరికీ. ఈరోజు బీరకాయ కర్రీ చేసుకుందామా? బీరకాయ కర్రా? మాకు రాదా? నువ్వేం చెప్పాలా అనుకుంటున్నారా? అలా కాదండి. నార్మల్ బీరకాయ కర్రీ కాకుండా వేరేలా చేసుకుందాం. మసాలా బీరకాయ అంటే అందరికీ తెలిసిందే. టమాటా బీరకాయ అంటే అందరికీ తెలిసిందే కదా! అలా కాకుండా నేను వేరే విధంగా చూపిస్తాను చూడండి. సో, దానికోసం వచ్చేసి ఒక పాన్ తీసుకొని అందులో కొంచెం ఆయిల్ అండ్ జీలకర్ర, ఆవాలు, ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ వేసుకోండి. ఆనియన్ కొంచెం మగ్గిన తర్వాత బీరకాయ ముక్కలు వేసుకోండి. బీరకాయలొచ్చేసి నేను 4 బీరకాయలు తీసుకుంటున్నానండి. అవి లేత బీరకాయలు. సో, పైన పీల్ ఆఫ్ అనేది ఏం చేయలేదు. మీకు కావాలి అనుకుంటే చేసుకోండి. కొంచెం ఉప్పు వేసుకోండి. ఉప్పు వేసుకున్న తర్వాత కొంచెం మగ్గనివ్వండి. మగ్గిన తర్వాత పచ్చిమిర్చి పేస్ట్ అయినా ఏసుకోండి. లేదు అనుకుంటే చిన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి వేసుకోండి. అది కొంచెం మగ్గిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ పసుపు వేసుకోండి. బీరకాయలలో వచ్చేసి వాటర్ అనేది ఉంటుంది కాబట్టి మనం ఎలాంటి వాటర్ యాడ్ చేసే అవసరం ఉండదు. సో, అదే వాటర్‌కి మనకు మగ్గిపోతుంది. నెక్స్ట్ జీలకర్ర, ధనియాల పొడి వేయండి. తర్వాత కరివేపాకు, కొత్తిమీర, పుదీనా వేయండి. వేరే ఏదో విధంగా చెప్తాను అని చెప్పేసి సేమ్‌గా ఉంది అని అనుకుంటున్నారా? అలా కాదండి. ఇప్పుడు మనం పుదీనా ఏసాం కదా! యాక్చువల్‌గా పుదీనా ఎయ్యము. పుదీనా వేసాం కాబట్టి మనకు టోటల్ కర్రీ ఫ్లేవర్ అనేది చేంజ్ అవుతుంది. ఒకసారి మీరు ట్రై చేయండి. మీకు అర్థమవుతుంది ఎలా ఉంటుంది అని చెప్పేసి. ట్రై చేశాక కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. థాంక్స్ ఫర్ వాచింగ్. లవ్ యూ ఆల్. బాయ్.